మా హాస్యానికే కేర్ ఆఫ్ అడ్రస్, ఎంటర్టైన్మెంట్కి మారు పేరు, సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు, ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చాను ఉగాదికి. ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ. కాబట్టి సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుశీల గారు నమస్కారం. మాకు ఇందాక అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకున్నాము. మా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడానికి ముఖ్యులలో ఒకరు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలలో నుంచి మీరు చిన్నప్పుడు వారితో పాటు షూటింగ్కి వెళ్ళినటువంటి ఏదైనా ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంటారా? దసరా బుల్లోడు. ఓకే, సూపర్ అండి. అండ్ అలాగే నాన్నగారి దగ్గర నుంచి మేమందరం చాలా విషయాల్ని నేర్చుకున్నాం. క్రమశిక్షణ కానీ, అలాగే మనకి ఎంత చదువు ఉన్నా సరే అక్కడితో ఆగిపోనక్కర్లేదు, మనం ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని. అలా మీరు నేర్చుకున్నటువంటి విషయాల్లో ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎవరు ఇంటికి వచ్చినా ఆత్మీయంగా పలకరించి అతిథి భోజనం పెట్టి పంపిస్తారు, అది ఉన్నాం మేము. ఎవరు వచ్చినా గేట్ వరకు వెళ్ళి పంపించేవారు కాదు తిరిగి. అది ఆయన ప్రత్యేకత, మనస్తత్వం. థ్యాంక్ యూ సో మచ్ సుశీల గారు.